ప్రముఖ మలయాళ నటి భావన కిడ్నాప్ ఎపిసోడ్లో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఆమెపై రేప్ జరిగిందంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా చెడు ప్రచారమని అన్నారు. తాను సినీ నటితో మాట్లాడానని, రేప్ జరగలేదని ఆమె తనకు వెల్లడించిందని చెప్పారు. తెలిసి తెలియని విషయాలను మీడియా ప్రసారం చేయవద్దని కోరారు. ఆ నటి చాలా ధైర్యవంతురాలని, ఆమెతో తాను పనిచేశానని చెప్పిన ప్రియదర్శన్ ఈ పరిచయంతోనే ఆమెను కలిసి పరిస్థితి గురించి వాకబు చేసినట్లు చెప్పారు. తనతో మాట్లాడిన సందర్భంగా రేప్ జరగలేదని చెప్పినట్లు వివరించారు. కిడ్నాప్ చేసిన అనంతరం వివస్త్రను చేసి ఫోటోలు తీశారని, లైంగిక వేధింపులకు మాత్రమే పాల్పడ్డారని దర్శకులు వెల్లడించారు. తెలిసిన వాళ్లే ఇలా చేయడం బాధ కలిగిస్తోందని ప్రియదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం వెనుక మలయాళ సినీ పెద్దల హస్తం ఉందనే పుకార్లపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ప్రియదర్శన్ సమాధానం దాటవేశారు. ఈ పాపం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమె త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రావాలని కోరుకుంటున్నానని ముక్తాయించారు.